ఆశీష్ రెడ్డి నేను నాతో పాటు ఎంఎస్కే ప్రసాద్ అండ్ వై వేణుగోపాలరావు. మచ్ నీడెడ్ ఉండే ఎంఎస్కే ఈ విక్టరీ T20 సిరీస్ తర్వాత. అబ్సల్యూట్లీ 6 మ్యాచ్లు ఓడిపోయాం మనం, మర్చిపోకూడదు లాస్ట్ ఈ 1 monthలో. సో దిస్ ఈజ్ వెరీ వెరీ నీడెడ్ అండ్ మనం అనుకున్నాం కూడా ఓడిఐ ఫార్మాట్లో కనుక డెఫినెట్గా పై చేయి మందే ఉంటుందని. ఎందుకంటే ఈ రోకో కాంబినేషన్ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఫెయిల్ అయినా వీళ్ళు ముగ్గురు రావటం చాలా మంచి వెల్కమ్ సైన్ టీమిండియాకి. వాళ్ళు వస్తూనే విక్టరీని అందించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓడిఐ సిరీస్ 3 మెట్ల సిరీస్, ఇది మొదటి మెట్టు మనం ఎక్కేసాం. అవేనా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది అండ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ నుంచి 102 runs నచ్చిందా? 100%. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్లో చూస్తే వాషింగ్టన్ కొద్దిగా బాక్డౌన్ అవ్వాడు, సింగిల్ రావడం కూడా కష్టం అవుతున్న టైంలో ఐ థింక్ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అక్షర్ పటేల్ తీసుకొని ఆ ప్రెషర్ రిలీజ్ చేశాడు. ఒకసారి అక్షర్ బౌండరీస్ కొట్టిన తర్వాత ఐ థింక్ సమ్వేర్ వాషి కూడా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ ఆడినట్లు కనబడింది. అండ్ ఒకనొక స్టేజ్లో వాళ్ళ గేమ్లోకి వచ్చినట్లు కనబడింది. ఎందుకంటే కేఎల్ రావుట్ అవుట్ అవడం, శ్రేయస్ అయ్యర్ ఐ థింక్ ఏదైతే రన్అట్ అవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే దే బ్యాక్ ఇన్ గేమ్. ఆ సిచ్యువేషన్లో ఈ 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఎస్పెషల్లీ అక్షర్ బ్యాటింగ్ ఐ థింక్ మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ కనబడింది. అట్ ద సేమ్ టైం ఈవెన్ వాషి కూడా లాస్ట్లో చూసాం ఆ బౌండరీస్ కొట్టడం వల్ల కొద్దిగా ఈజీ అయిపోయింది మ్యాచ్. అండ్ బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. అక్షర్ పటేల్ హై ఆన్ కాన్ఫిడెన్స్ ఉంటాడు, ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ అప్ మ్యాచెస్ కూడా ఇంకా 2 ఉన్నాయి కాబట్టి తన బౌలింగ్ అండ్ ఆల్సో బ్యాటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ఎందుకోసమే కదా వేణు అంటారు అక్కడ ఆల్రౌండర్స్ ఉండాల్సిందే ఇక్కడ బ్యాటింగ్లో అండ్ ఆల్సో విత్ ద బాల్ మంచి ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఎవ్రీ టైమ్ అక్షర్ హాస్ డూయింగ్ దట్ జాబ్. ఈ ఒకసారి కాదు, వెన్ ఎవర్ టీమ్ నీడ్స్ ఐ థింక్ ఈ రోజు అక్షర్ పంపిస్తారు అనుకున్నా కానీ వాషింగ్టన్ పంపించారు. బట్ నెవర్దలెస్ ఎప్పుడైతే 2 క్విక్ వికెట్స్ పడిన తర్వాత ఎస్ టేకెన్ ఎ బిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ స్పిన్నర్స్ కైనా ఫాస్ట్ బౌలర్స్కైనా. ఏదైతే లాస్ట్ T20 చూసామో సౌత్ హాంప్టన్లో బాగా ఆడుతూ అవుట్ అయ్యాడు, కానీ ఈ రోజు ఐ థింక్ అదే జోఫ్రా చిన్న కట్ షాట్, ఫ్లిక్ షాట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ వాజ్ ఇన్ కంట్రోల్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈవెన్ స్పిన్నర్స్ అగేన్స్ ద స్పిన్ విల్ జాక్స్కి ఈ వికెట్లో కొద్దిగా స్లోగా వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, కానీ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ అగేన్స్ ద స్పిన్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. ఐ థింక్ యాజ్ అ సీనియర్ ప్రోగా ఈ టుక్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. తనకు తెలుసు వాషింగ్టన్ సరిగ్గా టైం చేయట్లేదు, సింగిల్ రావట్లేదు, బట్ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈరోజు టీమిండియాకి ఆ విన్ అనేది బిన్ వెయిటింగ్ ఫర్ లాస్ట్ 1 month నుంచి అని చెప్పాలి. యాజ్ అ రెస్పాన్సిబిలిటీ బౌలింగ్లో చూసాం, బ్యాటింగ్లో చూసాం కాబట్టి ఐ థింక్ ఇప్పటి నుంచి ఈ నెక్స్ట్ 2 days ఇంకా మోర్ కాన్ఫిడెంట్గా ఇండియన్ టీం వెళ్తారు అనిపిస్తుంది. ఎలా అయితే శుభ్మన్ గిల్ ఆడాడు కనిపించింది, మ్యాన్ ఇన్ టచ్, మ్యాన్ ఇన్ ఫామ్. అండ్ మనం అనుకుంటూ ఉంటాం కదా రోహిత్ విరాట్ తర్వాత ఎవరు ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బ్యాటింగ్ని ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్లో పెట్టాడని చెప్పాలి. అండ్ మిగతా వాళ్ళు ఆడుతుంటే స్ట్రగుల్ అవుతున్నాం, తిని కూడా స్ట్రగుల్ అవుతాం, బట్ అంత అలా కాదు. కానీ కొన్ని షాట్స్, ఆ పుల్ షాట్, బ్యాక్ ఫుట్ పంచ్, కవర్ డ్రైవ్స్, ఐ థింక్ 2 టీంలలో చూస్తే ఐ థింక్ శుభ్మన్ యాజ్ వే ఫార్వర్డ్ కనబడ్డాడు ఈరోజు. అన్ఫార్చునేట్ ఈరోజు హ్యామ్స్ట్రింగ్ క్రాంప్ వచ్చి ఐ థింక్ సమ్వేర్ ఈ మిస్ ఇస్ 100 అనిపించింది. కైండ్ ఆఫ్ ఫామ్ అని చూసిన ఐపీఎల్ దగ్గర నుంచి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఈ రోజు కూడా ఈ ట్రాక్లో అందరూ స్ట్రగుల్ అవుతున్నా తిని మాత్రం అట్ విల్ బౌండరీస్ కొడుతున్నాడు, అట్ విల్ ఫాస్ట్ బౌలర్స్ కైనా. అండ్ జోఫ్రా ఆర్చర్ని ఏదైతే ఫేస్ చేసాడో, టాంగ్ని ఏదైతే ఫేస్ చేసాడో డిఫికల్ట్ కండిషన్స్లో హీ వాజ్ షోయింగ్ దట్. తినగాని ఆ స్టేజ్లో అవుట్ అయిపోయాడా ఇట్ విల్ బి అ వెరీ వెరీ డిఫికల్ట్ అనిపించింది. బట్ ఇట్ టుక్ యాజ్ అ కెప్టెన్ బిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఐ థింక్ షోన్ ఇస్ క్లాస్ అని చెప్పాలి. ఇక్కడ ఇండియా 45.2 ఓవర్స్ అనే చేసేసారు. గుడ్ బ్యాటింగ్ శుభ్మన్ గిల్ నుంచి, అక్షర్ పటేల్ నుంచి, వాషింగ్టన్ సుందర్ నుంచి. అక్కడ మొదలు పెట్టిందే శుభ్మన్ గిల్ 75 balls ఎలా అయితే 80 runs స్కోర్ చేశాడో గిల్ నుంచి మంచి స్కిల్ ఎప్పుడు కూడా మాట్లాడుతున్నాం, కానీ వాట్ కన్సిస్టెన్సీ ఎంఎస్కే అక్కడ చూస్తే శుభ్మన్ గిల్ లాస్ట్ 6 matchesలో 550+ స్కోర్స్ కూడా చేశాడు. కాబట్టి యాజ్ అ క్యాప్టెన్ ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ఫ్రంట్. అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే జట్టు నాయకుడు ఇలా పర్ఫామ్ చేస్తాడో మిగతా వాళ్ళందరూ కూడా అది ఒక రకమైన కాన్ఫిడెన్స్ అని ఇస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూనో ఎస్పెషల్లీ ఆ T20 డిబాకిల్ తర్వాత ఎంత అద్భుతంగా కంబ్యాక్ చేశారు. ఓడిఐ గెలవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి తెలుసు. సూపర్ స్టార్ట్ అందుకున్నారు ఈ ఓడిఐ సిరీస్లో. అండ్ వీ నో దట్ వాట్ హీస్ కేపబుల్ ఆఫ్. మనం ఇప్పుడు కూడా రోకో కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నాం, వీఆర్ ఫర్గెటింగ్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే దాదాపు 90 పైన యావరేజ్ ఉంది లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో ఇక్కడ శుభ్మన్ గిల్కి. ఇట్స్ బిన్ ఫినామినల్, చాలా మంచి. ముఖ్యంగా క్యాప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తన పర్ఫార్మెన్స్ ఇంకా మెరుగవుతూ పోతుంది. దట్స్ క్లియర్లీ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ హిస్ ఎబిలిటీ. అంటే క్యాప్టెన్సీ ఎటువంటి ఇంపాక్ట్ పడట్ల తన బ్యాటింగ్ పైన. ఐ థింక్
ఇట్స్ వండర్ఫుల్ టు హ్యావ్ ఫ్యూచర్ క్యాప్. అంటే ఆ ట్రాన్సిషన్ ఏదైతే జరిగిందో అక్కడ రోహిత్ శర్మ నుంచి శుభ్మన్ గిల్కి స్మూత్గా అవుతున్నట్లుగానే అనిపిస్తోంది. అండ్ నాట్ టు ఫర్గెట్ అబౌట్ హిస్ క్యాప్టెన్సీ. అండ్ ప్రతి దగ్గర చూస్తూ ఉంటే కమ్యూనికేషన్, ఆ న్యూ బౌలర్స్ ఎవరైతే గుర్నూర్ బ్రాడ్, నో డౌట్ ఈజ్ ఫ్రమ్ సేమ్ స్టేట్ పంజాబ్ నుంచే, బట్ అట్ ద సేమ్ టైమ్ మిగతా బౌలర్స్ కూడా కమ్యూనికేషన్. ఎప్పుడైతే ఈ వికెట్ తీసాడో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఇచ్చి అండ్ హ్యారీ బ్రూక్ అవుట్ చేశాడో, హీఈస్ ఫీలింగ్ దట్ హ్యాపీనెస్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ క్విక్ చేంజెస్ అండ్ వికెట్స్ వస్తున్నాయి అకార్డింగ్ టు ప్లాన్ వెళ్ళినప్పుడు, రన్స్ వెళ్ళినా పర్లేదు, బట్ వికెట్స్ వచ్చేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ యాజ్ అ క్యాప్టెన్గా బాగుంటుంది. అండ్ మోర్ అబౌట్ హిమ్ క్యాప్టెన్సీ ఏంటంటే నా కమ్యూనికేషన్ విత్ ద సీనియర్ ప్లేయర్స్ అండ్ విత్ యంగ్స్టర్స్ అని వెరీ క్లియర్గా ఉన్నాడు. అండ్ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటంటే స్టిల్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇన్ ద లెవెన్లో ఉన్నారు కాబట్టి, ఆడుతున్నారు కాబట్టి ఏమైనా ఉన్నా వెంటనే హీఈస్ ఓపెన్ టు ఐడియాస్, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ యాజ్ అ బ్యాటర్గా, యాజ్ అ క్యాప్టెన్గా బ్యాటింగ్ స్కోర్ చేస్తున్నాడు అండ్ బౌలింగ్ చేంజెస్ బాగున్నాయి. అట్ ద సేమ్ టైం ఇలాంటి సిచ్యువేషన్లో విన్ రావడం అనేది T20 తర్వాత ఫస్ట్ విన్ రావడం, దట్ టు చేస్ ఆన్ డిఫికల్ట్ కండిషన్స్లో, ఇట్ షోస్ హిస్ క్యారెక్టర్, ఇట్ షోస్ యాజ్ అ ప్లేయర్, యాజ్ అ క్యాప్టెన్గా ఐ థింక్ లాంగ్ ఫ్యూచర్ యాజ్ అ క్యాప్టెన్గా ఉన్నట్లు కనబడుతుంది. నెక్స్ట్ మ్యాచ్ రోకో నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అక్కడ అందరూ. డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, ఎందుకంటే వీళ్ళు ఇంగ్లాండ్ కండిషన్స్లో ఇద్దరు కలిసికట్టుగా ఫెయిల్ అవటం నాకైతే మాత్రం ఎక్కడ గుర్తు కూడా లేదు. బట్ ఇద్దరు ఈ విధంగా ఫెయిల్ అవటం లిటిల్ అన్ఫార్చునేట్. బట్ ఈ కోపం, ఈ రివెంజ్ నెక్స్ట్ మ్యాచ్లో విరుచుకుపడతారు అన్నట్లుగా అనిపిస్తుంది. కార్డిఫ్ కొంచెం చిన్న గ్రౌండ్, ఐ థింక్ ఇట్స్ ఎ వండర్ఫుల్ బ్యాటింగ్ సర్ఫేస్ కార్డిఫ్ అక్కడ. సో ఆ కండిషన్ తప్పకుండా ఆస్వాదిస్తారు, మంచిగా పర్ఫామ్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను.